अस्माकम् अस्माकं सह कुटुम्बानां कुटुक्षेमा धैर्या धैर्या वीर्या विजया अभया आयुः आरोग्या ऐश्वर्या अभिवृद्ध्यर्थम् धर्म चतुर्विधा सिद्ध्यर्थं सारूप्या सामेप्या सालोक्या सायुज्यता सिद्ध्यर्थं श्री लक्ष्मी नृसिंहस्वामी गोदा रंगनाथस्वामी परिपूर्ण अनुग्रह प्रसाद समस्त कनक वस्तु वाहन पौत्र अभिवृद्ध्यर्थ समस्त కళ్యాణార్థం ఇక్కడ దంతకంలో ఉన్న మనకే కాదు, చాలా మంది రాని పరిస్థితుల్లో దూరంలో ఉంటారు, వాళ్ళందరూ భక్తులే కదా, అందరూ బాగుండాలి, అందరూ ఊచం చేస్తున్నాం మనం అనండి. సమస్త లోక కళ్యాణార్థ ధనుర్మాస మహోత్సవ శుభకర్మణి గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ శుభకర్మణి సాలంకృత సహిరణ్య సహిత కన్యాదానం అహం కరిష్యే. మీరందరూ కూడా కన్యాదానం చేస్తున్నట్టుగా భావించండి. మన కళ్యాణాలు అయినట్టయితే ముందుగా చిలకల బెల్లం వెళ్తాం, తర్వాత కన్యాదానం చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ ప్రాంతంలో. కానీ ఆగమ శాస్త్రంలో ముందుగా కన్యాదానం తర్వాత చిలక బెల్లం ముహూర్తం ఉంటుంది. బాగా గమనించండి, ఇది ఆగమ శాస్త్రంలో దేవ కళ్యాణాలలో ఎక్కడైనా ఎప్పుడైనా ముందుగా కన్యాదానం ఉంటుంది, తర్వాతనే చిలకల బెల్లం ముహూర్తం ఉంటుంది. ఇది మనం గమనిద్దాం. కన్యాదానం అప్పుడు మహాసంకల్పం చెప్తారు. ప్రపంచంలో ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని సరస్సులు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఈ భూమి అంటే ఒక వైశాల్యం అంటారండి. ఆనాడు జాగ్రఫీ ఆర్డర్కి వచ్చినారండి ఋషులు మునులందరూ కూడాను. భూమి అంటే ఒక వైశాల్యం ఎంత, కింద ఎన్ని లోకాలు ఉంటాయి, పన్ని ఎన్ని లోకాలు ఉంటాయి, ఎంతమంది దేవతలు ఉంటారు, ఎంతమంది ఋషులు ఉంటారు, ఎన్ని యుగాలు ఉన్నాయి, ఎన్ని యుగాలలో ఎన్ని అయిపోయినాయి, ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడాను మహాసంకల్పం అని అంటారన్నా. కంప్లీట్ సైన్స్ మహాసంకల్పం అంటే కంప్లీట్ సైన్స్, కంప్లీట్ యూనివర్స్. అదంటే మహాసంకల్పం చక్కగా వెళ్దాం అందరూ కూడాను. మహాసంకల్పం కన్యాదానమయే మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్యే ఋతు సంకల్ప్యాకి. అందరూ ఒక్కసారి ఎవరు అనట్లేదమ్మా. అక్కడ బోర్డు పెట్టారు, ఏం బోర్డు పెట్టారు చూశారు అందరూ? బోర్డు పెట్టిన వాళ్ళందరూ ఇక్కడ మైక్ ముందు కూర్చున్నారు. అక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత ఈరోజు మహాప్రసాద వితరణ ఉంటుంది అని చెప్పి అక్కడ చిన్న బోర్డు కూడా పెట్టారు. మీరందరూ బోర్డు చూసి ఇక్కడే కావచ్చున్నారు అనుకుంటున్నాం మేమందరం కదా. 10ంటికి కళ్యాణం అని అనౌన్స్ చేస్తే 11:30కి ఇంట్లో బయలుదేరేస్తున్నాం, అవునా? 11 గంటలకు సినిమా అంటే 11:30కి ఇంట్లో నుంచి బయలుదేరుతామా? అరగంట ముందు సినిమా హాల్లో ఉంటాం. కళ్యాణం